కోళ్ళకి దొండకాయలు తీసుకొచ్చి జ్వరం తగిలిందండి. దొండకాయలు దొండకాయ ఎత్తండి నాకు వద్దంటే వద్దండి. సరే ఏం చేద్దాం దొండకాయలతో అనుకున్నా. దొండకాయ పచ్చడి చేద్దాం అనుకోండి. ఇదిగోండి 3 వాయిలుగా దంచామండి దొండకాయ పచ్చడి. పచ్చిమిరపకాయలు వేసాము, తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకోండి. తగినంత ఉప్పు వేసుకోండి. వేసుకొని చిక్క మెత్తగా దంచుకోండి. తగినంత జీలకర్ర వేసుకోండి. పచ్చిగా దంచుకోవచ్చు అండి. పచ్చిమిరపకాయలు పచ్చి దంచుకుంటేనే దొండకాయలు కూడా పచ్చి ఉడకపెట్ట అవసరం. పచ్చి దంచేస్తామే. దంచేసి సాలు పెట్టుకోవాలి, బాగుంటుంది. ఇలాంటి మిరపకాయలు అయితే తగ్గించేసుకోండి ఏ చట్నీలోనైనా కూడా, ఎందుకంటే మంట ఓరెత్తిపోద్దండు. జాగ్రత్త. నేను తింటానండి. మిరపకాయలు ఘాటు ఉన్నాయో లేవో. మంట పడుతుంది. అమ్మో, అయితే ఆ మిరపకాయలు చాలా అయ్యో బాగా ఘాటు ఉన్నాయా? బాగా ఘాటు ఉంది. సరే అయితే యాభై చేసేస్తా. ఈ వరకే దంచు. ఏంటయ్యా నువ్వు అలా చేసి పెట్టావు కాబట్టి నాది ఐరన్ బాడీ అయింది. ఎంత మంటనైనా కూడా నేను తట్టుకోగలను. తిని మీరు తట్టుకోలేరండి. మీరు అలాంటి చేసుకోమాకండి, తగ్గించి చేసుకోండి. సరే ఆ మిరపకాయలు ఆఫ్ చేసేస్తానయ్యా. ఈ వరకే వేస్తాను. బాగా ఘాటు ఉంది అంటున్నావుగా. ఘాటు మిరపకాయలు అండి. ఈ బాగా మీకు తగినన్నే వేసుకోండి. ఘాటు ఎక్కువ తినేవారు ఉంటారు, తక్కువ తినేవారు ఉంటారు. కాకపోతే ఎక్కువ మట్టుకు వేసుకోమాకండి, పిల్లలు కూడా తినలేరు మీరు. అది థ్యాంక్స్ అండి. ఇదిగోండి తగినంత చింతపండు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నలిగాక చక్కగా దాన్ని మెత్తగా దంచుకోవాలి. అమ్మో, ఈ పచ్చిమిరపకాయలు మంట ఉన్నాయని చెప్పని అన్నారండి. నాకేం తెలుసు, మొత్తం వేసి అసలు ఎట్ట ఉన్నాయో మంట ఉన్నాయో లేదో చూడమన్నా. బాగా ఘాటు ఉన్నాయండి, అందుకే తీసేసాను. మంట ఉంటే అస్సలు మా పిల్లలు తినలేరు. ఆయన తింటారు బాగానే, మేము తినలేము తల్లి. నాకు అసలుకే గ్యాస్, షుగర్, బీపీ. నేను తిన్నాను గట్ట పడుకుంటే కొన్ని రోజులు మనం బ్రతకాలంటే కొద్దిగా తక్కువలో తినాలి. ఆయన చెప్తున్నాడు కానీ అది ఐరన్ బాడీ అయిందని. ఉక్కు బాడీ అంట అయింది, ఐరన్ బాడీ అంట. భలే తిన్నారు నా ఇల్లు. నేనంటే తింటాను. మందే ఐరన్ బాడీ మందే, నేను తింటాను. ఉప్పు సరిపోయిందని కొద్దిగా చూడండి బాబా. ఉప్పు సరిపోయిందని దొండకాయ పచ్చడి కొద్దిగా చూడు. సరిపోయినా కొంచెం వేయమ్మ ఉప్పు. కొంచెం వేయాలా? సూపర్గా ఉందండి పచ్చడి. ఘాటు ఉందా? సరిపోయిందా? ఘాటు కూడా సరిపోనే ఉంది. మనం తగినన్ని వరకే చూసుకొని వేసుకోవాలండి, లేకపోతే పిల్లలు తినలేరు. అందులో ఇప్పుడు మిరపకాయలు బాగా ఘాటుగా అవుతున్నాయి. అబ్బా, చల్లటి గాలిలో కూర్చొని బయట తిరుగుతుంది. చిరుగాలికే కురులు కొద్దిగా తగ్గిపోయినాక వేస్తున్నామండి. యూట్యూబ్లో మేము పెట్టేవాళ్ళమండి. నాకు జ్వరం తగిలింది మొన్నటిదాకా. ఇప్పుడు మా కోళ్ళ గారికి, మళ్ళీ మా బుడ్డి పాపాయికి, నా మనవరాలకు కూడా జ్వరం తగిలిందండి. అందుకు పెట్టలేకపోతున్నాము. కొద్దిగా 4 రోజులు అయితే కనుక అవి కూడా పెడతాము. కొద్దిగా మీరు చూసి మాకు దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సిస్టర్, తమ్ముళ్ళు మీరందరూ ఉన్నారని కదా నేను ఇవన్నీ చేసేది. కొద్దిగా మీరు కూడా మాకు హెల్ప్ చేయండి, సరేనా? మనం దొండకాయ పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంటుందంటే అంత కలర్ఫుల్గా ఉంటుంది. చక్కగా నీట్గా చేస్తాను. అదే టమాటా పచ్చడి నూరితే దీంట్లో అన్నం వేసుకొని తినేవాళ్ళం మేము. టమాటా పచ్చడి కాదు కదా, అది తాలింపు పెట్టాలిగా, అయినా బాగుంటుంది.
వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. చూసారా ఏం చెప్తుందో మా కోళ్ళ. అత్తయ్య నువ్వు ఇంకా అన్నం వండలేదు కదా, ఈ పచ్చడి తాలింపు పెట్టి అన్నం పొయ్యి మీద పెడతా, అప్పుడు వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది అని అంటుంది. నేను రోలు కాడికి వస్తే బాగోపోయినా అది చూడండి సిలిండర్ పెట్టారు మా కోళ్ళకి పాపం బాగా. అమ్మకి అస్సలు బాగలేదు. ఏమండి ఒక మాట చెప్తానే, మీరు ఏమనుకోనంటే, మీరు వింటానంటేనే చాలామంది కోడల్ని అత్తగారులు సరిగ్గా చూసుకుంటా. ఎప్పుడు కూడా కోడలు కూతురు అవ్వదు, అత్తగారు అమ్మ అవ్వదు అని చెప్పి చాలామంది అంటున్నారు. అది తప్పు సుమా. అమ్మ అందరికీ అమ్మే అవ్వాలి. అట్ట అయితేనే అమ్మ అని పేరుకి విలువ. అర్థమవుతుందా? ఎప్పటికైనా సరే కోడల్ని ఎప్పుడూ మన బిడ్డలానే చూసుకోవాలి. అలా చూసుకుంటేనే కోడలు మనల్ని అమ్మలా చూసిద్ది. తను చూసినా చూడపోయినా సరే మన ధర్మం ప్రకారం మన బిడ్డలా చూసుకోవాలి. నేను చెప్పిన మాట చెప్తానికే కానీ చేస్తానికి పనికిరాదు అనుకుంటారేమో. ఎప్పుడు గట్ట అనుకోకండి సుమా. నేను చేస్తేనే నేను చెప్తా. మీరు కూడా ప్రతి ఒక్క కోడలను కూడా కన్న కూతులా చూసుకోండి. తన మీద కోపడకాకండి. తన మీద కోపం వచ్చి కోపపడ్డా తన కోపం ఇచ్చుకోకుండా ఉండాలి అంటే మీరు అమ్మలాగా మీరు చూడితేనే అట్ట ఉంటుంది. లేకపోతే ఏరే కుంపటే కొడుకుని ఎగరేసుకుపోద్ది, ఎగిరిపోతే ఎంత ఉంటుంది ఎగరేసుకుపోద్ది. మీరు కుళ్ళుతో ఉంటే కుళ్ళులానే జరిగింది. మీరు ఏ కుళ్ళు కపడం లేకుండా మీ బిడ్డలా మీ కోడలు చూసుకుంటే చక్కగా కలిసి మెలిసి ఉంటేనే బాగుంటుంది. ఉమ్మడి కుటుంబమే ఎప్పటికైనా మేలు. అది సరేనా? నేను చెప్పాను కదా, నేను చెప్పిన మాట అవునక్క అని చెప్పని మీరు కామెంట్స్ రూపంలో నాకు చెప్పాలి. నాకు తెలవాలిగా. మీరు విన్నారు, మీరు ఓకే చేసింది లేదు నాకు తెలవాలి కదా. అది చాలామంది కూడా మా కోడల్ని మీ అమ్మాయా అని అడుగుతారు నన్ను. నేను అట్టాగే చూసుకుంటాను. నేను కోపం వచ్చి ఏమన్నా నాకు నోరెత్తి ఎదురు సమాధానం చెప్పదు మా కోడలు. వాళ్ళు మీ అమ్మాయి అని అడుగుతా కారణం నేనే కాదు సుమా, నా కోడలు కూడా. ఎందుకంటే నేను వాళ్ళ ఎదురు కలిసినా మాట్లాడినా చేసినా తను నాకు ఎదురు చెప్పదు కాబట్టి ఆవిడ నా కూతురు అనుకుంటున్నాను. అదే తను ఎదురు చెప్తే ఈమె అత్త ఆమె కోడలు అంట. ఎప్పుడైనా సరే రోట్లో పచ్చడి నూనె ఏమన్నా నూనె శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మన అన్నం తినగానే చేయగడుకోకపోతే చేయమంట పుట్టిద్దిగా. అట్లాగే రోలు కూడా మంట పుట్టిద్దంట మా అమ్మనిది. అమ్మ రోలు ఏ నూనె శుభ్రంగా చక్కగా కడగాలి. అప్పుడు మీరు మీ పిల్లలు మీ కుటుంబం మొత్తం చల్లగా ఉండాలని చెప్పి దీవిచ్చిద్దంట. రోలు అట్టాగే కడగాలి, రోకలు అట్టాగే కడగాలండి. ఈ రోకలు మా అమ్మగారు 2 కాడిని తీసుకొచ్చా. మా అన్నయ్య గారు 2 చేయించారంట. నాకు కావాలన్నయ్య అన్నాను. తీసుకెళ్ళమ్మా అన్నారు. రోకలు తీసుకొచ్చా. చూడండి ఎంత గట్టిగా ఉంటుందో. పెద్ద రోకలు ఎంత మామిడికాయ సరే అట్టపడి కొట్టెత్తి నలిగిపోద్దండి. మామిడికాయ తొక్కుడు పచ్చళ్ళు ఎంత బాగా చేసుకునేవాళ్ళమో మేము. లోనికి వెళ్దాం, తాలింపు పెడదాం, చూద్దాం. రండి 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 రండి. జీలకర్ర, తగినంత కరేపు, తాలింపు గింజలు, మా కోళ్ళలో దీంట్లోకి మీరు బజ్జీ వేసుకుని అత్తయ్యండి. అలాగే పకోడీ వేసానండి. ఇవ్వండి పకోడీ వేసాం. ఇంకా తాలింపు సూపర్ వచ్చిందండి.
అంత మెంతి పొడి వేసుకోవాలండి. అదిగోండి దొండకాయ పచ్చడి. మళ్ళీ ఒక పావు కేజీ కాకరకాయలు తెచ్చుకున్నాను. కాకరకాయ ఫ్రై చేసుకున్నామండి. దొండకాయ పచ్చడి తిందాం ముందు. పకోడీ ఎదురుతూ వస్తుందండి. సూపర్ ఉందండి. మ్మ్. పచ్చడి మాత్రం